తెలుసా మీకు? కలకత్తాలో ఉంది. అక్కడ కూడా బైబిల్ని బైబిలుగా చెప్పటం లేదు. ఇక బైబిల్ కాలేజీలు ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడే బైబిల్ కాలేజీలు, ఎక్కడ పడితే అక్కడే బైబిల్ స్కూళ్ళు, ఎక్కడ పడితే అక్కడే ఎవరిష్టం వచ్చిన చర్చిలు. నేను పాస్టర్ అని చెప్పేసుకుంటాడు ఒకడు, నేను రెవరెండ్ అని చెప్పేసుకుంటాడు ఒకడు. ఎవరిచ్చారు నీకు ఇవన్నీ? బైబిల్లో ఎక్కడున్నాయి? చూడాలి కదా. ఇవన్నీ పెట్టుకుంటున్నామంటే బైబిల్ చెప్పాలి నీకు. సత్యం అనగా ఏమిటి అని మీ ఇంటి పక్కన ఉన్న క్రైస్తవులు ఎవరైనా అయితే అడగండి. మీరు ముందే చెప్పకండి సత్యం అనగా ఏమిటి అని అడగండి. అప్పుడు వాళ్ళు అబద్ధం కాదు నిజమే అంటారు. నిజం చెప్పాలి, నిజం కాదు, ఇలా రకరకాల మాటలు. ఇంగ్లీష్కి ఒక డిక్షనరీ ఉంటుంది, తెలుగుకు ఒక డిక్షనరీ ఉంటుంది, కన్నడకు ఒక డిక్షనరీ ఉంటుంది. ఏమండి, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకు డిక్షనరీలు ఉన్నవి. మీకు అర్థం ఈ ప్రపంచంలో మీ పాఠ్య పుస్తకాలు, లోక విద్య ఉందా? లోక విద్య మీరు చదువుకుంటారా? అందులో ఏ పదమైనా మీకు అర్థం కాలేదనుకోండి, డిక్షనరీ చూస్తారు. ఆ డిక్షనరీలో మీకు కరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది. ఇంకా డిక్షనరీలో కూడా నీకు అర్థం కాలేనివి ఏవైనా ఉన్నాయనుకో, ఈ మధ్యన ప్రపంచంలో ఒకటి ఉంది, అది చూసి చెప్తారు. ఏంటో నాయన దాని పేరు వికీపీడియా. అది ఎవరు రాశారు? వికీపీడియా ఎవరు రాశారు? దేవుడు రాసింది కాదు అది. ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం అనుకునేవాళ్ళు, మేధావులు మేధావి వర్గం అనుకునేవాళ్ళు కూడుకొని రాసింది ఈ వికీపీడియా అనేది. వికీపీడియాలో ఉంది అంటాడు. ఏమనంటే వికీపీడియాలో ఉంటే దేవుడు రాసింది కాదు కదా, అది ఎలా నమ్ముతాను? బైబిల్ అంటే ఆట వస్తువు కాదు. అన్ని పుస్తకాలు లాంటి పుస్తకం కాదది. విశ్వరహస్యాలు భద్రపరచబడిన ప్రపంచపు ఏకైక గ్రంథము, దేవుడు రాసినది. ప్రపంచంలో లిపి ఉన్న ప్రతి భాషలో తర్జుమా చేయబడి నా ఏకైక పుస్తకం గిన్నిస్ బుక్ రికార్డ్. రామాయణం లేదండి అలాగా, భారతం లేదండి అలాగా, ఖురాన్, ఏ మతస్థుల పుస్తకమైనా వేల భాషలలోనికి తర్జుమా చేయబడిన పుస్తకాలలో ఏకైక పుస్తకం ది బైబిల్. రాసుకోండి. ఛాలెంజ్ ఇది. నేను చెప్పేది ప్రతిదీ ఛాలెంజింగ్ వర్డే, దానికి ఎవడు సమాధానం చెప్పలేడు. సత్యం అనగా ఏమిటి అని ఒక రోమా గవర్నర్ అడుగుతున్నాడు యేసుప్రభుని. అంటే రోమా గవర్నర్ అంతటి వాడికే సత్యం అనగా ఏమిటో తెలియలేదు. యేసుప్రభు నేను రాజుని అంటే, నువ్వెలా రాజు అవుతావు? సీజర్ చక్రవర్తి ఉన్నాడు కదా, నువ్వు రాజువా అని హేళన చేశాడు. ఇప్పుడు బైబిల్ని అడుగుదాం, సత్యం అనగా ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. అందరూ తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు కన్న తండ్రికి, పంపిన దేవునికి.
యేసు ప్రభు దేవుడు ఒకటే అని చెప్తారు. ఈ దరిద్రులకి బైబిల్ తెలియదు కదా. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు కానీ, పాస్టర్లకు కానీ, రెవరెండ్లకు కానీ, పోపులకు కానీ, పాపులకు కానీ బైబిల్ తెలీదు. ఉంది బైబిల్ వాళ్ళ దగ్గర, మళ్ళీ పట్టుకుంటారు. పట్టుకోవడానికే బైబిల్. పట్టు లేదు బైబిల్ మీద. బైబిల్ మీద ఏం లేదు, పట్టుండాలి. 25 ఏళ్ళు దీని మీద నేను పట్టు సంపాదించడానికి నాకు పట్టిన కాలం 25 ఏళ్ళు. 25 సంవత్సరాలు చదివాను. మామూలు చదువుకి వెళ్ళిపోలేదు, పరిశోధనాత్మకంగా. భూమి మీద ఉన్న యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న తండ్రి వైపు చూసి మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో చూడండి, 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులు ఎత్తి, ఎందుకు ఎత్తాడబ్బా ఆకాశం వైపు? యేసుప్రభే దేవుడు, యేసుప్రభే దేవుడు, దేవుడే యేసుప్రభు కలిపి కొట్టి కలగోరు ఉండేస్తున్నారు అందరూ. ఆకాశం వైపు కన్నులెత్తి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. తండ్రి 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 ఉన్నాడా? నాన్న నాన్న నువ్వు పిలుస్తావు. మీ నాన్న ఉన్నాడని పిలుస్తావా, లేకపోతే లేకపోయినా నీకు నువ్వే నేనే నాన్న అని అనుకుంటావా? యేసుప్రభువుకు నాన్న ఎలా అవుతాడు? యేసుప్రభువుకు తండ్రి ఉన్నాడు, నాన్న ఉన్నాడు. అందుకే ఆకాశం మీద, ఆకాశ మహాకాశాల మీద సింహాసనాసీనుడైన తండ్రి యేసుప్రభువుకు తండ్రి ఉన్నాడు. ప్రపంచానికి మొట్టమొదటి కొండ బద్దలు కొట్టేశాను ఇక్కడే. ప్రతివాడికి బుర్ర బద్దలైపోయింది. ఒరే దరిద్రుడా, పరలోకమందున్న మా యేసుప్రభు అని ప్రార్థన చేస్తాడు వీడు. యేసుప్రభు పరలోకంలోనే ఉన్నాడు, కానీ నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? మరి దానికి డెఫినేషన్ అడుగుదామండి. మరి నేను ఏది పడితే చెప్పేస్తే మీరు వినేరు కదా. దానికి డెఫినేషన్ చెప్పాలి. ఎవరికి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పింది? కొలస్సీ పత్రిక తీయండి. ప్రతిదానికి బైబిల్ ఆన్సర్ టు ది బైబుల్ అని బైబిల్లో నా సంతకం కంటే ముందు మీరు రాసుకోండి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అని. నా సంతకంలో ఏముంది? బోర్డు సంతకం. మీ బైబిల్ అట్ట మీద లోపల భాగంలో రాసుకోండి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి అని అర్థం. 4 మాటలు నేర్చుకుంటే ప్రసంగీకుడు అవుతాడు. మీరు దురద గీకడానికి 4 ప్రసంగాలు నేర్చుకుంటాడు ఎవడైనా. బైబిల్ పూర్తిగా రాదు. అక్కడి నుంచి గోకడం మొదలెడతాడు జనాల దగ్గరికి వెళ్ళి, నేను గోకుడిని, మీకు ఏమైనా దురద కానీ తామర కానీ ఉంటే చెప్పండి గోకుతాను. ఆ గోకించుకున్నవాడు అలాంటోళ్ళే. వాళ్ళు ఎప్పుడు గోక్కుంటుంటారు కదా, ఈడెవడో గోకుతానంటాడు, గోకరా బాబట్టం. ప్రసంగీకులు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని పనుల చేత గాని మీరేమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి
కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. క్రీస్తు ద్వారా తండ్రికి కృతజ్ఞతలు చెప్పండి. క్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చెయ్యండి. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన మొదలెట్టి కిందకు వచ్చేసరికి ఏమంటాం? ఈ ప్రార్థన క్రీస్తు యేసు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి అని అంటాం. అది ప్రార్థన పద్ధతి, బైబిల్ పద్ధతి. ఒక భాష నిలబడతాడు, పరలోకమందున్న మా యేసు ప్రభువా. యేసు ప్రభుకే ఎవడరా చెప్పాడు యేసు ప్రభు ప్రార్థన చేయమని? మీకు దొరికిపోతారు దొంగ పాస్టర్లందరూ. ఇలా ప్రార్థనలోనే దొరుకుతారు మనకి. ఏమన్నాడు? మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభువైన యేసు ద్వారా త్రూ ది ప్రాపర్ ఛానల్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతావు, డైరెక్ట్గా లెఫ్ట్ రైట్ కరెక్ట్ లోపల ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోతావా? ఆయన గదిలోకి రే ఈడెవడు వచ్చాడు మెడపెట్టుకు బయటకు తోసాడు అంటాడు. అక్కడ బంట్రోతు ఉంటాడు, నేను మెడపెట్టుకు తోసేటానికి లోపలికి వెళ్ళవు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీడియేటర్ ఉంటాడు, ఒక మినిస్టర్ని కలవాలంటే మీడియేటర్ ఉంటాడు, ఒక దొంగ ఎమ్మెల్యేని దొంగ ఎంపీని కలవడానికి బయట మీడియేటర్స్ ఉంటారు. ముందు ఇల్లు అడుగుతావు, అయ్యగారు ఉన్నారా అని. ఉన్నారు అన్నాడు అనుకో, అయితే వెళ్ళిపో బాబు అండు. వాళ్ళు అక్కడ కూర్చో, నీకంటే ముందు వచ్చున్నారు, అక్కడ కూర్చున్నారు, వాళ్ళ పక్కన కూర్చో అంటాడు. ఏటిస్తావో చీటీ రాసి ఇయ్యు, నేను కలెక్టర్గా టేబుల్ మీద పెడతాను, ఆయన ఎవరు రమ్మంటే వాళ్ళ పంపుతాను అంటాడు. ఒక దిక్కుమాలిన కలెక్టర్ని కలవడానికే త్రూ ది ప్రాపర్ ఛానల్ మీడియేటింగ్ ఉంటే దేవుడి దగ్గరికి తండ్రి ఎంత పొగర్రా నీకు. లేదా తండ్రి పక్కన యేసు ప్రభువా. ఏమండి ఎవరికైనా అసలు బైబిల్ వచ్చాయంటే మీరు ఆలోచించండి. ఇది విశ్వవిద్యాలయం, మర్చిపోకండి. ఇది బడి, ఇది దొమ్మరగుడి కాదు, దొంపల బడి కాదు. బడి, కాలేజీ, విశ్వవిద్యాలయం. మీరు కాల్ రేసుకు తిరగండి, మేము గుడికి వెళ్ళటం లేదు, విశ్వవిద్యాలయానికి వెళ్తున్నాం పాఠాలు నేర్చుకోవడానికి, బైబిల్ పాఠాలని గర్వంగా చెప్పండి. ఎవరికైనా ఒకసారి వచ్చి విను, నీ దురదంతా తీరిపోద్దని చెప్పండి. బైబిలు ఆషామాషి అనుకున్నారండి. ఎవడు చదవడు కదండి బైబిల్ ఎవడు చదువుతాడండి? తిట్టరా? ఎంత అవమాన పాలు చేస్తున్నారండి మనల్ని. క్రైస్తవ్యాన్ని, యేసుని మనం అనకూడని మాట అంటున్నారండి. ఆయన కన్న తల్లిని మనం అనకూడని మాట అంటున్నారండి. మళ్ళా చూడు ఎంతమంది బయలుదేరారో దొంగలు. ఇలా నడుచుకొని వెళ్ళిపోతుంటే ఆడతిట్లు వినబడుతున్నాయి కానీ నీ మాటలు వినబడటం లేదు. మీరు ఏమైనా పాటలు పాడుకొని వెళ్తున్నారా, మాటలాడుకొని వెళ్తున్నారా? మీరందరూ యేసు గురించి మాట్లాడుకొని వెళితే వీడి మాట వినబడుతుందే? వాడు అక్కడ మాట వినబడుతుందంటే అలా అందరూ అలాగా అమాయకులుగా దేవదూతల్లా నడిచి వెళ్ళిపోతున్నారు. బాగా తిట్టరా అని. రోషం లేదండి వాళ్ళకి, పౌరుషం లేదండి వాళ్ళకి. అసలు నువ్వు వెళ్ళడం ఎందుకు, ఆయన తిట్టించడం ఎందుకు? నోరు మూసుకొని నువ్వు తిట్టుకొని ఇంట్లో ఉండొచ్చు కదా, లేకపోతే నీ పెళ్ళం చేత తన్నించుకొని గట్టిగా ఇంట్లో ఉండొచ్చు కదా. బయటికి వెళ్ళి యేసుప్రభుని అవమానపరుస్తావేటి? ఇదండి హల్లెలూయా అంటే ఏంటంటే తెలుగులో మీరందరూ చెప్పండి. ప్రభువును స్తుతించుడి. నేను చెప్తాను మీకు, ప్రభువును స్తుతించుడి. మీరు చెప్పండి.
మళ్ళా హల్లెలూయా అంటున్నాడు వెనకాతల. ప్రభువును స్తుతించుడి అనగానే కిందని ప్రకటన గ్రంథంలో ప్రభువును స్తుతించుడి అనగానే కిందన వాళ్ళు ఏమంటున్నారు చూడండి. రక్షణ 19వ అధ్యాయంలో మొదటి వచనంలో ప్రభువును స్తుతించుడి అనే మాట వినబడగానే రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. అది స్తుతించడం అంటే. ప్రభువును స్తుతించడం అంటే ఏంటో తెలిసేప్పుడు మీకు రక్షణ, మహిమ, ప్రభావము మన దేవునికే మన తండ్రికే చెల్లుతాయి. నేను చెప్తాను ఇప్పుడు. ప్రభువును స్తుతించుడి, మీరు చెప్పండి. ఇప్పుడు అర్థమైంది అమ్మ, ఇది ప్రభువును స్తుతించడం అంటే. నేను ప్రభువును స్తుతించడం అనగానే మీరు ప్రభువును స్తుతించడం అనండి. ప్రభువును స్తుతించుడి మీరు అనండి. నేను ప్రభువును స్తుతించుడి అని చెప్పి, మీరు ప్రభువును స్తుతించుడి అని చెప్పి, ఇంతకీ స్తుతించిన గోడలా, ఫ్యాన్లా, లైట్లా, కుర్చీలా? ఏమంటే బుర్రున్నోడు ఎవడికైనా బైబిల్ అర్థం అవుతుంది కదా. తెలియాలి, బైబిల్ పాండిత్యం ఉండాలి. బైబిల్లో పాండిత్యం అది నువ్వు నేర్చుకునే టెక్నాలజీ కాదు, అది నేర్చుకునే కంప్యూటర్ నాలెడ్జి కాదు, అది నువ్వు ప్రయోగించిన చంద్రయాన్ కాదు, అది నాసావాడు వేస్తున్నవి కాదు. అవన్నీ లోకంలో పిచ్చి పట్టిన జ్ఞాన సందర్భాలు, సంగతులు. దిక్కుమాలిన కోటాను కోట్ల పుస్తకాలు, కాల్చి తగరబెట్టవలసిన పుస్తకాలు అవన్నీ. వాటిలో జ్ఞానము లేదు. మనుష్యుల జ్ఞానం ఉంది ఆ పుస్తకాల్లో, దేవుడి జ్ఞానం లేదు. కానీ మనవాళ్ళు బైబిల్ చదవరు, లోక జ్ఞానంలో పుస్తకాలన్నీ చదివించేస్తారు. చదివించరా? అరే హోంవర్క్ ఇచ్చారా, వెళ్ళు హోంవర్క్ చేసుకెళ్ళు. బైబిల్ చదవరా అని ఇంటి దగ్గర పిల్లలకి ఎవరైనా చెప్తారా? మా అమ్మ బైబిల్ చదవకపోతే అన్నం పెట్టేది కాదండి నాకు. బైబిల్ చదవకపోతే మా అమ్మ నాకు అన్నం పెట్టేది కాదు. మీరు పోతుల్లో తినేసి పడుకుంటారు, ప్రార్థన లేదు, బైబిల్ చదవడం లేదు. మిమ్మల్ని ఎవరు అడగరు, ముందు అమ్మా నాన్న తినేస్తారు. పడుకుంటారా అంటే మీరు పడుకుంటారా, మేము గదిలోకి వెళ్ళిపోతాం. దౌర్భాగ్యులు కాదండి వీళ్ళు, దౌర్భాగ్యులు కదా వీళ్ళు. పాము పిల్లలు పెడతారు. ఈ పాములన్నిటికీ మూలం ఎవరు? ఆదిఘట సర్పం. అందుకే సర్ప సంతానం అన్నారు మిమ్మల్ని. బాప్తిస్మ యోహాను గారు ఏమన్నారు? సర్ప సంతానమా. ఏంటి పాములు వస్తున్నాయా? ఆ గట్టంట నడుచుకొని యోర్దాను నదిలో జనాలు వస్తుంటే వాళ్ళని చూసి బాప్తిస్మ యోహాను అంటాడు, సర్ప సంతానమా. పాపం అలా వినుకొని వచ్చారండి. ఎందుకంటే తోళ్ళు కట్టుకున్నాడు, మిడతలు తింటున్నాడు, ఏ పిచ్చోళ్ళు అటోడు అనుకొని ఊరుకొని వదిలేశారు. కొందరు బాప్తిసం తీసుకున్నారు. సత్యం అనగా ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠించు తండ్రి అని తండ్రికి మాట్లాడుతున్నాడు యేసుప్రభు. సత్యం అనగా ఏంటి? నీ వాక్యమే సత్యము. ఇప్పుడు చెప్పండి అర్థం. సత్యం అనగా ఏమిటి? వాక్యము. నిజం కాదు, అబద్ధం ఈ కాదు, ఈ మీ మాటలు, లోకం మాటలు. లోకుల్ని కాకులు అన్నారు. అవి కాకులు కావు 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 అంటే అంతే. కాకరుపులు, రే కాకరుస్తుంది తగిలే అంటారు. అంత కోకిలరిస్తే తరం ఎవరును. కోకిలరిచింది అనుకోండి వినడానికి ఇష్టపడతాం, ఇంకోసారి అరిస్తే బాగుంటుంది అనుకుంటాం. కాకరిస్తే ఒరే బాబు దరిద్రం రా బాబు, ఇది కాకరుస్తుంది, చుట్టాలు వచ్చేస్తారు, తగిలేయండి. ఇప్పుడు 5వ అధ్యాయంలో మన పాఠానికి వెళ్ళిపోదాం ముగించుకోవడానికి. 5వ అధ్యాయం
16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలు చూచి, సత్క్రియలు అంటే వాక్యము చెప్పిన పనులు చేయుట, బైబిలులో వ్రాయబడిన పనులు మాత్రమే చేయవలెను. బైబిలులో వ్రాయబడిన, దేవుడు ఏ పనులైతే బైబిల్లో చేయమన్నాడో వాటిని మాత్రమే చేయవలెను. వేసుకోరా ఇందాక పాట, మన వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు ఇందాక పాటే, అన్నాలు పంచుతున్నారు, కూరలు వేస్తున్నారు. విందు భోజనాలు అనుకున్నారా? పెద్ద పిల్ల అయిందనుకున్నారా? ఎవరిదైనా పెళ్ళి అనుకున్నారా? అన్నసంతర్పణ అనుకున్నారా? దిక్కుమాలిన వాళ్ళు మొదటిదానికే డబ్బులు నొక్కేస్తారు జనాల దగ్గర మాయ చేసి. ఆ తర్వాత 2 వస్తుంది అంటాడు, ఆ తర్వాత 3 వస్తుంది అంటాడు, ఆ తర్వాత 4. ఇక్కడ పనిలా రావడమే, మీరు అలా చూడటమే, మీరు అలా డబ్బులు ఇచ్చేయటమే. బైబిలు నెలకి, నమ్ముతారా మీరు, ఒక నెలలో 100, రోజుకి 100 అధ్యాయాలు చదివి, రోజుకి బైబిల్ని 100 అధ్యాయాలు చదివి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రోజుకి 100 అధ్యాయాలు చదివి నెల రోజుల్లో బైబిల్ పూర్తి చేసేసేవాడిని. చదవటం అలా చదివి 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 25 ఏళ్ళు. సారం, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, దాని సారం ఎంత ఉంటుందో తెలుసా మీరు? దాని పసరు, చెరుకుగడ ఉందా, మనం బాగా నలిపేస్తే రసం వస్తుంది, చెరుకు రసం. బైబిల్ని బాగా పరిశోధిస్తే, అందుకే 39వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన అని పేరెడతాం. 38 అయిపోయి 39 అయిపోయింది మొన్న. బైబిల్ పరిశోధన, గొప్ప ప్రసంగములు చేయబడును, రోగుల కొరకు ప్రార్థనలు చేయబడును, కుంటివారు, గుడ్డివారు, నడ్డివారు రండి. ఇలాంటివే ఉండవు మా దగ్గర. ఎందుకంటే మేము చేయలేము, మాకు చేత కాదు, అసలు ఎవరు చేయలేరు. వీళ్ళుంటే ఆసుపత్రులు ఎందుకు, మందులు ఎందుకు, సైంటిస్టులు ఎందుకు, నీకు ఇంజక్షన్లు ఎందుకు నడుంకిచ్చేయటానికి? వాళ్ళు ఏం చేయలేరు, దొంగ గాడిదలవి. మిమ్మల్ని అందరినీ మాయ చేసేస్తారు. ఒకడు నూనె రాస్తానంటాడు, ఏమండి, ఒకడు కాలాడిస్తాడు మీ మీద, ఒకడు చెయ్యాడిస్తాడు, ఒకటి టచ్ 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 అంటాడు. ఈ మాయకి హైదరాబాదులో ఉన్నోళ్ళు బకరాలో తెలీదు, మనుషులో తెలియదండి. ఆ టచ్చగాడ దగ్గరికి వెళ్ళి బాగా తనరా నీ పాదంతో మమ్మల్ని, లేదా జనంలో నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తుంటుంది. ఏమైంది ఎప్పటికంటూ నాలుగు బయటకు తీసి దెయ్యం పున్నట్టు. ఏంటండి అది? శుభ్ర కమ్మగట్టి వదిలేస్తాను యూట్యూబ్లో. ట్రోల్స్ అని అంటారు వాటిని, కమ్మగట్టి. సిగ్గులేదు, లోకం మమ్మల్ని ఇలాగ అనుకుంటుందని సిగ్గులేదు వాళ్ళకి. అన్నీ వదిలేశారండి. వ్యభిచారికి సిగ్గుండదు. సంసారం అంటే ఇంట్లో ఉంటుందండి. వ్యభిచారం ఏం చేస్తుంది? గుమ్మంలో నిలబడుతుంది. గుమ్మంలో నిలబడుతుందా అంటది. ఈడనక చూస్తాడు ఎవరిని పిలుస్తుందో అని. ఈయనే అలా ఉన్నాయండి చర్చిలు. రండి రండి, మిమ్మల్ని బాగా వాడేసుకొని వదిలేస్తాం, రండి, మీ జోబులు ఖాళీ. చందాలు వేయడానికి ఏం పెట్టారటండి? ఏటీఎం మిషన్లు పెట్టారట చర్చిలో. గీసే, నీ కార్డు తీసుకొచ్చి గీసే ఎంత చందో అంటే దండుకోవడానికి కూడా పాపం వాళ్ళు బిజీ అయిపోయారండి.
లోకం నిజంగా అది ఏమైనా వీళ్ళకి బుర్ర ఉందండి. అందరూ తమ కానుక పెట్టెలో యేసుప్రభు దగ్గర కానుకేస్తుంటే యేసుప్రభు చూశాడు, 2 కాసులు వేసిరాబడినాయి. వీడు కాడితే గీస్తే ఎంత పడిందో ఏం తెలుస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి. దేవుని పిల్లలారా, బైబిల్ తెలియదండి వాళ్ళకి. కనుక ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. ఎవరి ద్వారా అడగాలి? యేసు ప్రభు ద్వారా అడగాలి. అది పద్ధతి, బైబిలు పద్ధతి. లెక్కల మాస్టర్ లెక్కలు చెప్తున్నట్లేదా మీకు ఇప్పుడు? అంత కరెక్ట్. ఈ పదం దీనికి వాడాలి, ఈ పదం దీనికి వాడాలి, ఇది దీనికి సంబంధించింది అని చెప్పేది ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే, ఇంకెవ్వరు చెప్పరు. వాళ్ళకి రాదు, వాళ్ళకి రాదండి. ఎందుకంటే బడిలో చదివిన వాళ్ళు కాదు, కారు వీళ్ళు ఊరి మీద తిరిగి సంచి తగిలించుకొని తెల్ల డ్రెస్ వేసుకొని బైబిల్ ఇందులో పాఠ పుస్తకం పెడతాడంతే. ప్రైజ్ ది లార్డ్ అంటాడు. మొన్న మా దగ్గరకు ఒకడు వచ్చాడు సెమినార్కి, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటే ఏంటో నీకు అర్థం తెలుసురా? జనం అందరూ అంటారు ప్రైజ్ ది లార్డ్ అంట, జెండాకి జై అని మీరు ఎలాగంటారు? ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటో తెలుసా? తెలుగులో అర్థం దేవుణ్ణి స్తుతించుడి. మరి మీకు అది కూడా చూపించాలి కదా. మరి నేను అనేస్తే ఆయనే పుట్టించాడండి మాకు వ్యతిరేకంగా అంటారు కదా. ప్రకటన గ్రంథం ప్రైజ్ ది లార్డ్ గురించి చెప్పాలి మీరు అందరికీ. వెళ్ళి ఈ మధ్యన మనల్ని ఈ మధ్యన వెళ్తుంటే రోడ్డు అంట, ఒరే ప్రైజ్ ది లార్డ్ గారు అందరూ వెళ్ళిపోతున్నారు రా అంటారు. మనల్ని కమ్మ సరైన తాటికమ్మ కడతారు మనకి. ఒరే ప్రైజ్ ది లార్డ్ గారు వచ్చేస్తున్నారు. ఓరి కర్మ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం అటు తరువాత బహుజనుల శబ్దము వంటి శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమునందు ఇలాగు చెప్పబడింది, ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభువుని స్తుతించుడి. అది అండర్లైన్ చేయండి. ప్రభువును స్తుతించుడి అని అండర్లైన్ చేసి, ఈ ప్రభువును స్తుతించుడి అనే పదం ఆదిమ గ్రీకు భాషలో దాని అర్థం ఏంటో కిందని, ఆదిమ గ్రీకు భాషలో ఆ మాటను ఏమంటారో కింద అడుగుని పుట్టినోట్లో చిన్న అక్షరాలు ఉంటాయి చూడండి. మూల భాషలో హల్లెలూయా. మూల భాషలో దాని పేరు ఏం పేరు? హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏం పేరు? ప్రైజ్ ది లార్డ్. తెలుగులో ఏం పేరు? ప్రభువును స్తుతించుడి. తెలుగు హల్లెలూయా, గ్రీకు ప్రైజ్ ది లార్డ్, ఇంగ్లీష్. దేవుని స్తుతించుడి అని నేను అన్నాను. మీరేమనాలి? ప్రభువును స్తుతించుడి. నువ్వే స్తుతించు. నేను మిమ్మల్ని స్తుతించమంటే హల్లెలూయా నేనంటే మీరు హల్లెలూయా. ఇంతకీ ప్రభువును స్తుతించిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభుకి కమ్మగట్టారా? దేవుడికి కమ్మగట్టారా? ఇలాంటి బడాచోరుగాళ్ళు, దొంగ బోధకులు ప్రపంచంలో బయలుదేరి మన పరువు ప్రతిష్టలకు భంగం చేసి బైబిల్ లాంటి మహాజ్ఞాన గ్రంథాన్ని తప్పుడు పుస్తకం మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏమని తిడుతున్నారో నేను పంపించాను రా అజిత్.
చాలామంది నల్ల ప్యాంట్లు తెల్ల చొక్కాలు వేసుకొని చీరాల ప్రాంతంలో వీధులంట ఆళ్ళ దేవాలయాలు ఉన్న కాసి వెళ్తున్నారు. వీళ్ళకి ఎందుకండి పోయే కాలం. తిరుపతి దేవాలయం చుట్టూ అల్లెలుయ్య అనుకొని తిరుగుతారు, ఊరుకుంటారా? కొండ మీద నుంచి తోసారు మిమ్మల్ని. అందుకే కొండ ఎక్కనివ్వకుండా ఆపేశారు కింద ఈ మధ్య. ఏరా చీరాల్లో మీ అందరికీ పంపించాను. నా దగ్గర నుంచి వచ్చినవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ అది. పంతులు నీకు వచ్చింది కదా పంపరాళ్ళకి పంపించాడు చూడు. జాన్సన్ పంపించాడు మీకు. ఏప్రిల్ 15 వరకు పంపిస్తాను అని మాట ఇచ్చాను. నేను వెళ్ళిపోతాను, నా కొడుకు వచ్చేస్తాడు అని నేను అన్నాను. అలాంటివి నాకు ఇష్టపడను. నేను పంపిస్తాను తప్పనిసరిగా. ఫ్లైట్ ఛార్జీలు ఆలే, వీసా వాళ్ళదే, ఖర్చులు ఆడవే. అక్కడ 25 నుంచి 15 వరకు ఉండి అక్కడున్న పిల్లలకి దేవుని జ్ఞానాన్ని బోధించటానికి పిలుస్తున్నారు వాళ్ళు. ప్రపంచంలో అతి సుందరమైన పట్టణమే దుబాయ్. అక్కడికి వెళ్తున్నాడు చూడు. అలాగా దాన్ని కూడా చూసే కొంతకాలం తర్వాత అది ఉండతాను. నువ్వు వెళ్ళొచ్చే ఇప్పుడే. వాక్యం చెప్పే మన పిల్లలందరికీ వచ్చే. దేవుని పిల్లలారా, మీ సత్క్రియలను చూచి 16 మీ సత్క్రియలను చూచి మనుష్యులు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు పంచటం, ఇవ్వటం, అంతేనా? ఈ మధ్యని 2 దుష్టశక్తులు నాకు ఎదురుపడ్డాయండి. మీరందరికీ డబ్బులు పనిచేస్తున్నారు, మీరందరికీ అన్నీ కొనిచ్చేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకి కొంటున్నానండి. కంటే వాళ్ళు ఏంటంటే మీరందరూ లేకపోతే ఇవన్నీ మేమే కదా వాడేవాళ్ళమని దురాశ పుట్టింది వాళ్ళలో. సాతానగడికి దేవునితో పాటు పక్కన సింహాసనం వేసుకోవాలనుకున్నాడు. అందరికీ ఇవ్వాలి. కష్టాలలో ఉన్న వారందరికీ సహాయపడాలి. ఆపదలో ఉన్న వాళ్ళందరికీ సహాయపడాలి. అన్నం పెట్టాలి. నా పిల్లలందరూ కష్టపడ్డారు. సెమినార్లో దొడ్డులు కడిగారు, బాత్రూములు కడిగారు. బాబ్బా భయంకరమైన కప్పు చేసిన వేల మంది వచ్చారండి. ఒకరిద్దరు అనుకుంటున్నారండి మీరు కనబడరు వాళ్ళు ఉంటే. వేల మంది వస్తే వేల మంది బాత్రూములు, దొడ్లు, గదులు. వాళ్ళందరికీ వచ్చేసే ముందు నాయన ఎంత చికెన్ తింటారో అంత చికెన్ కొనాయి. బాసుమతి రైస్ ఎంత ఖరీదైన ఉంటాయో అవి కొనాయి. ఏం కావాలో ఎంత డబ్బు అవుతుందో నేను ఇస్తాను. మన పిల్లలందరికీ మంచి భోజనం పెట్టు. దేవుని కొరకు కష్టపడిన వారు వాళ్ళెవరు? నా పరలోకపు తండ్రి కొరకు కష్టపడిన వారు. మీరు కూడా ఇవ్వాలి దేవుని పిల్లలకు. అలాగని అన్న సంతర్పణాన్ని బనీళ్ళు పంచటం, అన్న సంతర్పణాన్ని రోడ్డంటు పోయి అడుక్కున్నోళ్ళకి పెట్టడం కాదు. వాళ్ళు దేవుని పిల్లలు కారు. వాళ్ళు దేవుని పిల్లలు కారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఇంటర్నేషనల్ యాంథమ్ పాడదాం.